అలాగే మిథున రాశి వారికి ఈ సంవత్సరం మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర అన్ని పాదాలు, పునర్వసు 1-2 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ యొక్క మిథున రాశి వారు గురుగ్రహం అనుకూలంగా 11వ స్థానంలో సంవత్సరం ఆరంభంలో ఉంది కాబట్టి కీర్తి వృద్ధి, శరీరమందు బలము, ఆరోగ్యం ఉంటుంది. సర్వకార్యములు కూడా సర్వత్ర విజయంగా ఉంటుంది, సుఖం ఉంటుంది. శత్రువులను జయించటయు, మాతృసిద్ధియు, వివాహం కావటువంటి అవకాశం కూడా ఉంది. అయితే మళ్ళీ 12వ స్థానంలోకి వెళ్ళడం వల్ల మే నుంచి పూర్తిగా సంవత్సరాంతం వరకు కూడా 12వ స్థానంలో ఉండడం వల్ల శుభకార్యములు వల్ల ధనవ్యయము, ప్రాణమైనటువంటి వస్తువులను అమ్ముట, దానివల్ల పరుల దూషణము, స్థానభ్రంశము, తర్వాత ధనము లేకపోవట, అప్పులు చేయుట, వ్యాపారంలో మందగించుట, వ్యవసాయదారులకు అధిక వ్యయము, తక్కువ లాభము, తర్వాత అనేక ఫలితాలను కూడా ఈ బృహస్పతి ఇస్తున్నాడు. ఉద్యోగులకు కూడా శుభాశుభములు 2 కూడా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగులకి శని భాగ్యమందు ఉండడం వల్ల దుఃఖము, తర్వాత అన్ని వేళలా కూడా దుఃఖము, తర్వాత ధనలాభము సరిగ్గా లేకపోవడము, ఒకానొకప్పుడు వారు భార్యాకుమారుల వల్ల అనేక కష్టములు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారం మందగించి అభివృద్ధి తగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే వీరికి దశమ స్థానంలో రాహు వల్ల ఇష్టకార్య సిద్ధి, తర్వాత మనస్సుకు ఆనందము, సుఖము కలుగును. ఇష్టముకు భోజనం చేయట, ఆశించినటువంటి పనులు విజయము, శరీర దారుఢ్యం పెరిగి వారికి మనోసౌఖ్యాన్ని కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది. చతుర్థ స్థానంలో సంచరించేటువంటి కేతు వల్ల విఘ్నములు కలుగుట, స్త్రీ మూలకమైనటువంటి అనవసర భయాలు భయప్రదంగా ఉంటాయి, భయభ్రాంతులుగా ఉంటారు, మనోచాంచల్యం కూడా ఉంటుంది, వాతాది రోగములు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరం దాదాపుగా సామాన్యమని చెప్పవచ్చు. ముఖ్యంగా బృహస్పతి వృషభంలోకి వచ్చిన తర్వాత వారికి ధన వ్యయం పెరుగుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాహు దాదాపుగా సంవత్సరాంతం వరకు కూడా కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి టెక్నికల్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మటుకు చాలా అనుకూలంగా ఉంటుంది. వారికి తప్పకుండా అనుకున్నటువంటి సమయానికే ప్రమోషన్స్ రావడం, తర్వాత టెక్నికల్గా చదువుతున్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా ఇంజనీరింగ్ లాంటి చదువుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మిథున రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఇక్కడ కనబడుతున్నాయి, అనుకూల వాతావరణం కనబడుతుంది కాబట్టి భయం లేదు. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ సంవత్సరం తప్పకుండా కేతు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు గణపతి సేవ చేసుకుని వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయవచ్చును. గణపతి ధ్యానం చేయండి, గణపతి పూజ చేయండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది.